ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద చినుకులు పొడి మట్టి మీద పడినప్పుడు ఒక సువాసన మనందరికీ తెలుసు. ఈ మట్టి వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పొడి మట్టి మీద పడేటువంటి చినుకుల వలన కలిగే ఈ సువాసనని పెట్రికోర్ అని పిలుస్తారు. ఈ పెట్రికోర్ అనబడేటువంటి సువాసన మట్టి మీద వాన పడినప్పుడు వస్తుంది. నేలలో నుండి స్ట్రెప్టోమైసిస్ అనబడేటువంటి ఒక బ్యాక్టీరియా ఈ భూమి మీద ఎన్నో చెట్ల వేర్ల నుండి వచ్చేటువంటి నూనెతో కలిసి జియోస్మిన్ అనబడేటువంటి బ్యాక్టీరియా చనిపోయినప్పుడు భూమి మీద ఈ సువాసన కలుగుతుంది. వాస్తవానికి అది మట్టిలో నుండి వచ్చినటువంటి వాసన కాదు. ఆ మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోయినప్పుడు వచ్చేటువంటి సువాసన. అసలు బ్యాక్టీరియా అంటేనే చంపేసేటువంటి బ్యాక్టీరియా చనిపోయినప్పుడు ఈ భూమి మీద నుండి సువాసన అనేటువంటిది రావడం నిజంగా ఆశ్చర్యమే. అవును, కొన్ని మన జీవితంలో చనిపోయినప్పుడు మన జీవితం చాలా సువాసన భరితంగా మారుతుంది. మానవుని యొక్క జీవితంలో మనిషిని చంపేటువంటివి చాలా ఉన్నాయి. అహంకారము, మనిషిని జీవితంలో గర్వము, పొగరు, మనిషి జీవితంలో క్రోధము, మత్సరము, ఇంకా ఇలాంటి ఎన్నో బ్యాక్టీరియాలు చనిపోయినప్పుడు మనుషుని యొక్క జీవితం చాలా సంతోషకరంగా మార్చబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి బ్యాక్టీరియాతో 7 కాలాలు గడ్డి మేసినటువంటి రాజు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు తన కోటలను చూచి, తన ఆస్తిని చూచి, తన రాజ్యాధికారమును చూచి, తన రాజరికాన్ని చూచి గర్వించాడు. బబులోను రాజు గర్వించినందుకు దేవుడు గడ్డి మేపించాడు. గర్వంతో గర్వించే వారిని గడ్డి మేపించుటకు దేవుడు సిద్ధుడై ఉంటాడు. ఎందుకంటే గర్వము, అహంకారము, ఈర్ష్య, ద్వేషం, పగ, క్రోధం ఇటువంటివి మానవుని యొక్క జీవితంలో ఉండేటువంటి చాలా భయంకరమైన బ్యాక్టీరియాలు. ఇవి చనిపోకపోతే మనిషి చనిపోతాడు. మనిషి యొక్క జీవితం చనిపోతుంది. అది పతనానికి దారితీస్తుంది. ప్రైజ్ ది లార్డ్.